హలో ఎవరివన్. గవర్నమెంట్ కంపెనీస్ అన్నీ కూడా ప్రైవేట్ కంపెనీస్కి ఇవ్వబోతున్నారు అని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ చెప్పడం జరిగింది. సో అసలు ఇలా ఇవ్వడానికి కారణాలు ఏంటి, వాళ్ళు చెప్తున్న రీజన్స్ ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మొదటిగా మనం చూసినట్లయితే ఈ గవర్నమెంట్ సెక్టర్స్లోనే నాన్ స్ట్రాటజిక్, స్ట్రాటజిక్ అని రెండు భాగాలు ఉంటాయి. స్ట్రాటజిక్ అంటే అవి చాలా ఇంపార్టెంట్, సో అవి గవర్నమెంట్కి చాలా ముఖ్యమైనవి. నాన్ స్ట్రాటజిక్ అంటే స్ట్రాటజిక్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఇవి అంత ఇంపార్టెంట్ అనేవి కావు. సో ఇప్పుడు వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే నాన్ స్ట్రాటజిక్లో ఉన్న సెక్టార్స్ అన్నిటినీ కూడా ప్రైవేట్ కంపెనీలకి మేము ఇచ్చేస్తున్నాం, ఈ సెక్టార్స్ అన్నీ కూడా ప్రైవేట్ కంపెనీస్ అండర్టేకింగ్లో ఉండబోతున్నాయి అని చెప్పి అనౌన్స్ అయితే చేయడం జరిగింది. స్ట్రాటజిక్లో మనం చూసుకున్నట్లయితే 4 సెక్టార్స్ తప్ప మిగతా అన్నీ కూడా మేము ప్రైవేట్ కంపెనీస్కి ఇచ్చేయడం జరుగుతుంది. స్ట్రాటజిక్ సెక్టార్స్ అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. సో ఇటువంటి ఇంపార్టెంట్ సెక్టార్స్ని ఏవే సెక్టార్స్ అయితే ప్రైవేట్ కంపెనీస్కి ఇవ్వబోతున్నారు దానికి చెప్పిన రీజన్స్ ఏంటనేవి మనం మొదటగా చూసుకుందాం. ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే మైనింగ్. దీంట్లోనే నల్లబొగ్గు, ఖనిజాలు, కోల్ అండ్ మినరల్స్. సో దీంట్లోనే మనకి ఈ కేటగిరీలో వస్తాయి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్కి మేము ఇవ్వబోతున్నాం. సో దానికి రీజన్ ఏంటంటే ఇండియాలో ఈ ఖనిజాలు లేదంటే ఈ నల్లబొగ్గు ఉండే కంట్రీలో మనం చూసుకున్నట్లయితే 3వ స్థానంలో ఉన్నాం, 3వ స్థానం. బట్ మనం ఇప్పటికీ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం చాలా నల్లబొగ్గుని లేదంటే ఖనిజాలను. సో ఇలా మనం ప్రైవేట్ సెక్టార్కి ఇచ్చినట్లయితే దీని యూటిలైజేషన్ అనేది మనకి చాలా బాగుంటుంది, ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఇక్కడ మనం చెప్తున్నారు. సో ఆ విధంగా ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ని ప్రైవేట్ సెక్టార్స్కి ఇవ్వబోతున్నారు. సో రెండవది మనం చూసుకున్నట్లయితే సివిల్ ఏవియేషన్. సో దీంట్లో ఏమిటంటే ఇది ఒక ఏరోప్లాన్స్కి మెకానిక్ షాప్ లాంటిది. మన దేశంలో ఎక్కడ కూడా ఏరోప్లాన్స్కి వచ్చి మెకానిక్ చేయడం కుదరదు. దుబాయ్లోనో లేదంటే శ్రీలంకలోనో మనం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ప్రైవేట్ సెక్టర్స్ ఎవరైనా సరే ఇండియాలో వాళ్ళ కంపెనీస్ అనేవి పెట్టుకుని సో విమానాలకి వీళ్ళు వర్క్షాప్ అయితే చేయవచ్చు. సో వర్క్షాప్ లాగా, సో ఏరోప్లాన్ వర్క్షాప్ లాగా దీన్నే మనం సివిల్ ఏవియేషన్ సెక్టార్లో సో ప్రైవేట్ కంపెనీస్కి ఇస్తున్న ఒక భాగం. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పవర్ డిస్ట్రిబ్యూషన్. సో పవర్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఎలక్ట్రిసిటీ, సో ఇవన్నీ కూడా సో దీన్ని కూడా ప్రైవేట్ సెక్టార్కి ఇస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని సంవత్సరాలుగా గవర్నమెంట్ కింద ఉన్న చాలా పవర్ సెక్టార్స్ అన్నీ కూడా సో చాలా డౌన్ అయిపోయినాయి. సో దాని గురించి మేము ఏంటంటే పవర్ సెక్టార్స్ అనేవి ప్రైవేట్కి ఇస్తున్నాం. ప్రైవేట్కి ఇచ్చినా సరే దాంట్లో ముఖ్యమైన కొన్ని అంశాలు అనేవి మేము చెప్పినట్లుగానే ప్రైవేట్ సెక్టర్ సో దానికి తగ్గట్టుగానే నడుచుకోవాలి. మేబీ అది పవర్ బిల్ అవ్వచ్చు, అదే యూనిట్కి ఇంత బిల్ అని ఉంటుంది కదా, సో ఆ బిల్ అనొచ్చు. సో ఇప్పటికి మనకి పవర్లో చూసుకున్నట్లయితే సో వ్యవసాయం చేసే వాళ్ళకి కానీ సో ఇంకా ఒక 100 యూనిట్ల కంటే తక్కువ వస్తే కరెంట్ బిల్ అనేది ఉండదు అనే విషయాలన్నీ కూడా మన ఇండియాలో ఇప్పుడు జరుగుతున్నాయి. సో అలా కొన్ని మంచి నియమాలు అయితే ఉన్నాయి. అవన్నీ ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళినట్లయితే ఇవన్నీ జరుగుతాయా లేవని చెప్పి మనం ఇంకా ముందు చూడాలి. సో పవర్ డిస్ట్రిబ్యూషన్లో ఇదొక ఇంపార్టెంట్. నెక్స్ట్ అది మనం చూసుకున్నట్లయితే డిఫెన్స్ డిపార్ట్మెంట్. సో దీంట్లో ఏంటంటే మనం ఇప్పటిదాకా కూడా 49% మాత్రమే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరిగింది. అంటే ఇండియన్ భాగం చూసుకున్నట్లయితే 51%, ఫారెన్ భాగం చూసుకున్నట్లయితే 49%. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది దాదాపుగా 76% అనేది ఇంక్రీజ్ చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే ఫారెన్ కంపెనీస్ అన్నీ కూడా ఇండియాలో ఉన్న డిఫెన్స్ సిస్టంలో సో ఆ టెక్నాలజీ కానీ సో మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా చాలా వరకు, సో డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ కానీ ఇప్పుడు అలా కాదు, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మనం ఇండియాలోనే తయారు చేసుకుని సో వాళ్ళు ఇంపోర్ట్ చేసేంత వరకు మనం వెయిట్ చేయని అవసరం లేదు అని చెప్పి ఇక్కడ ఒక డిసిషన్ తీసుకున్నారు. అంతేకాకుండా వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనం ఏమేమి తయారు చేయగలం, మన కెపాసిటీ ఏంటి, మనం ఏమేమి తయారు చేయలేం, సో దాని లిస్ట్ అంతా ఇప్పుడు ప్రిపేర్ చేసి మనం తయారు చేయగలిసినవి అన్నీ కూడా ఇండియాలోనే మనం మేక్ చేసుకోవాలి, మనకి కుదరనవి వీళ్ళు పడినవి మాత్రమే మనం ఇంపోర్ట్ చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ వీళ్ళ డిసిషన్ అయితే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళ పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా మనం చూసిన రీజన్స్ కానీ సో వాళ్ళ మార్చిన సెక్టర్స్ కానీ అన్నీ కూడా కొంచెం రీజనబుల్గా ఉన్నాయి. సో అంటే ఇంపోర్ట్ మేక్ ఇన్ ఇండియా భాగాన్ని మనం వినియోగించుకోవచ్చు. సో అన్ని విషయాలన్నీ కూడా కొంచెం మంచిగానే ఉన్నాయి. బట్ ఇప్పుడు చెప్పబోయే ఈ 2 డిపార్ట్మెంట్స్ సో ఈ 2 సెక్టార్స్లో కూడా
ప్రైవేట్ కంపెనీస్ రావడం అనేవి మంచివా కావా? సో ఎందుకనంటే స్పేస్ రీసెర్చ్ అండ్ అటామిక్ రీసెర్చ్, సో ఈ రెండింటిలో కూడా ప్రైవేట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని చెప్పి చెబుతున్నారు. మనం స్పేస్ రీసెర్చ్ చూసుకున్నట్లయితే ఇస్రో, సో శాటిలైట్ రీసెర్చ్, సో దీంట్లో మనం ఎప్పుడు కూడా గవర్నమెంట్కి చాలా డీటెయిల్స్ అనేవి సెక్యూర్గా ఉంటాయి. సో దీంట్లో మనం ఏ డిపార్ట్మెంట్ అంటే ఏదో ఒక డిపార్ట్మెంట్ మాత్రమే ప్రైవేట్ కంపెనీ తీసుకోబోతుందని చెప్పారు, కానీ సో దాంట్లో ఎంత పర్సంటేజ్ అనేది ఇంకా మనకి కన్ఫర్మ్ చేయలేదు. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రైవేట్ కంపెనీ ఇన్వాల్వ్ అవడం వల్ల మనకి టెక్నాలజీ లేదంటే న్యూ ఐడియాస్ అనేవి వాళ్ళ నుంచి మనకి పొందగలం, సో దానిని మనం వినియోగించుకోవచ్చు అని చెప్తున్నారు. బట్ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు. సో చాలామంది దీనికి ఏం చెప్తున్నారంటే ఆపోజిట్గానే ఈ విషయంలో అయితే చాలామంది ఉన్నారు. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అటామిక్ రీసెర్చ్. సో అటామిక్ రీసెర్చ్ ఇవ్వడానికి కారణం అంటే పబ్లిక్ ప్రైవేట్ ఇద్దరు కలిసి పనిచేయబోతున్నారు. సో దీంట్లో ఏంటంటే క్యాన్సర్కి సంబంధించిన మెడిసిన్ వచ్చి మనం కనుగొన్నట్లయితే సో దాని యొక్క కాస్ట్ అనేది తక్కువ అవుతుంది. సో అని చెప్పి ఇద్దరం కలిసి ఈ అటామిక్ రీసెర్చ్లో పని చేయబోతున్నాం అని చెప్పి వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. సో ఏంటంటే ఈ రెండు సెక్టార్స్లో కూడా స్పేస్ రీసెర్చ్ కానీ అటామిక్ రీసెర్చ్ కానీ సో రెండు కూడా ఏ దేశంలో కూడా ప్రైవేట్ చేతిలోకి వెళ్ళలేదు. సో జపాన్, అమెరికాలో మాత్రమే ఇవి వచ్చి కొంచెం ప్రైవేట్గా ఉన్నట్టున్నాయి. సో ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్, సో వాళ్ళ దగ్గర చాలా పవర్ అయితే ఉంది. సో దాని గురించి వాళ్ళు ఇచ్చినట్టు ఉన్నారేమో కానీ సో మన సైడ్లో మనం చూసుకున్నట్లయితే మనం సెక్యూర్గా ఉండటం. సో ఈ రెండు డిపార్ట్మెంట్ అనేవి చాలా ముఖ్యమైన డిపార్ట్మెంట్స్. సో దీనికి సంబంధించినంత వరకు ఎంత ఇన్వాల్వ్మెంట్ అనేది ప్రైవేట్ సెక్టార్లో ఉండబోతుంది, సో పబ్లిక్ సెక్టార్ దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయబోతున్నారు, సో అనే విషయాలన్నీ కూడా ఫ్యూచర్లో వాళ్ళు అనౌన్స్ చేస్తారని చెప్పి మనం చూద్దాం. సో ఇలా పబ్లిక్ చేతిలో ఉన్నదంతా కూడా ప్రైవేట్ కంపెనీ చేతిలోకి వెళ్ళడాన్ని మీరు ఏమనుకుంటున్నారు? సో దీంట్లో అయితే మేబీ పబ్లిక్ ఎంప్లాయీస్ అంటే గవర్నమెంట్ ఉద్యోగులందరూ కూడా ఎఫెక్ట్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో ఎందుకనంటే ప్రైవేట్ చేతిలోకి వెళ్తే వీళ్ళ జాబ్స్ ఏమవుతాయని చెప్పి మనం చెప్పలేం, లేదంటే వీళ్ళున్న కేటగిరీస్లో ఉన్న ఎంప్లాయీస్ని పెట్టుకునే ప్రైవేట్ కంపెనీ రన్ చేయబోతుందా అనే విషయాన్ని కూడా మనకు ఇప్పటిదాకా తెలియలేదు. సో దీని అంతటికీ కారణం ఏంటంటే గవర్నమెంట్ అనేది రెవెన్యూ అనేది ఎక్కువగా జనరేట్ చేయబోతుంది. అంటే ప్రైవేట్ సెక్టార్కి ఇచ్చినట్లయితే సో వాళ్ళే ఎక్కువగా దాని నుంచి బిజినెస్ చేసుకుని సో దాంట్లో ఉన్న లాభాన్ని మాత్రం మాకు ఇస్తే చాలు అన్నట్టుగా గవర్నమెంట్ ఇప్పుడు ఎదురు చూస్తుంది. సో అలా వచ్చిన మనీతో వీళ్ళు వచ్చి ఒక మంచి కార్యాలు చేయబోతున్నాం అని చెప్పడం అయితే జరిగింది. సో ఇది ఏ విధంగా ఫ్యూచర్లో ఉండబోతుంది, సో దీని యొక్క ఫలితాలు ఏంటి, నష్టాలు ఏంటి అనేవి మనం ఫ్యూచర్లోనే తెలుసుకోవాలి. సో పబ్లిక్ ఏ విధంగా ఈ ప్రైవేట్ సెక్టార్స్ని కంట్రోల్ చేయబోతుంది సో అనే విషయాన్ని కూడా మనం ఫ్యూచర్లో చూడాల్సిందే. సో ఈ 4 స్ట్రాటజిక్ కంపెనీస్ ఇవ్వనని చెప్పారు కదా, సో ఆ సెక్టార్స్ ఏంటని కూడా మనం ఫ్యూచర్లో చూడాలి. సో దీని గురించి మీ యొక్క కమెంట్స్ కింద తెలియజేయండి. సో నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.